మీరుండండి, నేను కడతాను. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నన్నొక్క పని కూడా చేయనివ్వడం లేదు. కనీసం ఈ పూలన్న కట్ని. పిన్ని, నేనున్నానుగా. ఇప్పటికీ చాలా పొద్దుపోయింది. మీరు వెళ్ళి భోంచేయండి, నేను కడతాను. మొండి పిల్లవి, పడితే వదలవు కదా. సరే కానివ్వు. పైకి కనిపించరు గాని మీరు చాలా మొండివారే. నేనా? మరి ఉదయం నుంచి గమనిస్తున్నాను. ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. అంత పని చేయాలంటే ఎంత శక్తి ఉండాలో అంతే ఓర్పు కూడా ఉండాలి. అంతకు మించి మొండి పట్టుదల కూడా ఉండాలి. లేదంటే మీ ఇద్దరు చెల్లెలలాగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు తినడం, కూర్చోడం, కబుర్లు చెప్పడం తప్ప పనివైపు కన్నెత్తి కూడా చూడరే. అసలు మీకింత ఓర్పు ఎలా వచ్చిందండి? నువ్వు ఏదైతే ఓర్పు పట్టుదల అంటున్నావో నేనైతే అలా అనుకోను. ఎందుకంటే వీళ్ళంతా నా వాళ్ళు, ఇదంతా నా కుటుంబం అని ప్రతి పనిని ఇష్టంగా, అన్నిటినీ ప్రేమిస్తే ఏ పని కష్టంగా అనిపించదు, ఇష్టంగా అనిపిస్తుంది. ఎంత ఇష్టపడినా మీరు మనిషే కదండి. మీ తోటి కోడళ్ళలా మీ ముందే కాలు మీద కాలేసుకుని అలా కూర్చునుంటే, మీరేమో క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మీకేమీ అనిపించదా? వాళ్ళ మీద కోపం రాదా? వస్తుంది. కాని ఎప్పుడు వాళ్ళని నా తోడికోడలుగా చూసినప్పుడు, వాళ్ళని పరాయి వాళ్లుగా అనుకున్నప్పుడు, అదే నా సొంత చెల్లెలుగా భావిస్తే వాళ్ళ మీద కోపం ఎందుకొస్తుంది? అంతెందుకు, మన సొంత అక్కో చెల్లో అలా కూర్చుంటే మనం వాళ్ళకి పనిచేసి పెట్టిన సందర్భాలుండవా? అలా చేయటం నేరవా? చిన్నతనమా? నిజం చెప్పు, మన సొంత అక్క చెల్లెల్లో ఎంతమంది మంచి మనసున్న వాళ్ళున్నారు? వాళ్లలో స్వార్థపరులు, సోమరిపోతులు లేరా? వాళ్ల వల్ల మనం బాధపడిన రోజుల్లేవా? మరి మనం వాళ్ళని ప్రేమించడం లేదా? క్షమించడం లేదా? చూసావా, సొంత అక్కా చెల్లెలుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లల మధ్య ఇన్ని తేడాలున్నప్పుడు తోడి కోడళ్లుగా కలిసిన ఇద్దరు ఆడపిల్లల మధ్య తేడాలుండవా? ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మనం ఎవ్వర్నీ ఏవని తప్పు పట్టలేం. ఎందుకంటే ఎవరి దృష్టిలో వాళ్లు కరెక్టే. కాకపోతే కొంతమంది నాలా సర్దుకుంటారు. అలా అవసరం రాని వాళ్లు వేరే కాపురం పేరుతో సర్దుకుంటారు. మరికొంతమంది సర్దుకున్నట్టుగా నటిస్తారు. అంతే, అంతకుమించి ఏమీ లేదు. మీరు సూపర్ అండి. మీలో చాలా విషయం ఉందండి. ఎప్పుడూ మౌనంగా ఉంటే మీకు మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకున్నానండి. ఇప్పుడు మీరు మాట్లాడాక అర్థమైంది. మీ మాటలు వింటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడ. మీరు సూపర్ అండి. మీలో చాలా విషయం ఉందండి. ఎప్పుడూ మౌనంగా ఉంటే మీకు మాట్లాడడం ఇష్టం లేదేమో అనుకున్నానండి. ఇప్పుడు మీరు మాట్లాడాక అర్థమైంది. మీ మాటలు వింటే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడతారని. తోడికోడలంటే తోడేలులాగా, మొగుడు తరఫునొచ్చిన ప్రత్యర్థిలాగా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి మీ మాటలు రికార్డ్ చేసి వినిపించాలండి. అప్పుడు గాని మీ తోడికోడల్లాంటి వారిలో మార్పు రాదండి. పెద్దమ్మా, నిన్ను పెదనాన్న పిలుస్తున్నాడు. పెద్దనాన్న పిలుస్తున్నారా? ఎక్కడున్నారు? ఇంటి వెనక గార్డెన్లో ఉన్నాడు. సరే, వస్తున్నాను. నువ్వు పద. ఇప్పుడే వస్తానే. అలాగేనండి. ఇంటి వెనక గార్డెన్లో ఉన్నాడు. ఇంటి వెనక గార్డెన్లో ఉన్నాడు. రారమ్మని రారమ్మని రమ్ము నన్ను పిలిచను ఈ వేళ. జగతి పోపొమ్మని పోపోపొమ్మని చికెను నన్ను తిట్టెను ఈ వేళ. సార్, ఆ దిక్కుమాలే పాటలేవో మనసులో పాడుకోండి సార్. వినలేక సస్తున్నాం. నా ఇష్టం. నాకు మండిందంటే ఇంకా గట్టిగా పాడతా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మూసుకొని నీ పని చూసుకో. తాగడానికి మందు అయితే దొరికింది కానీ తినడానికి ముక్క మాత్రం దొరకలేదు. ఛీ, అప్రాచుడా. మందు వాసనకే ముక్కు మూసుకోలేక సస్తుంటే మళ్ళీ ముక్కంటావేమిట్రా? మరోమారు ముక్క చెక్క అన్నావంటే ముక్కు పక్కలు కొట్టేస్తాను. వ్యాధావా. మిమ్మల్ని కాదండి, మా బావమది రామశాస్త్రిని. మీరు తాగండి. సర్లేండి, ఓ పెగ్గేస్తారా? ఒక్క నిమిషం. ఒరే పాపాత్ముడా, నిష్ఠాగరిష్ఠుడు,
వేదాంగ పారంగతుడు సామవేదం సరస్వతి పుత్రుడైనటువంటి ఈ బిలహర శాస్త్రినే మందు తాగమంటావా? నాకు గాని కోపం వచ్చిందంటే శాపాలతో నీ జీవితాన్ని శంకరాభరణం పాడిస్తాను. ఏమనుకున్నావు దిక్కుమాలిన అక్కుపక్షి? రే ముక్కేయడానికి ఎంత టైం కావాలరా? ఆవు పేడేసినంత టైం కావాలరా? కర్మ, ఇప్పుడు నీకోసం ఆవును తీసుకురాలేను గాని నువ్వేరా. ఛీ, నేను పేడేయలేనురా. రే నిన్ను వేమంది పేడ కదరా, పేక. ఇదిగో నీ జాతకం ప్రకారం నువ్వు ఈ సిగరెట్ ఈ రోజు సగమే తాగుతావు. మరి మిగతా సగం ఎవరు తాగుతారు? తెలుసుకోవాలనుందా? అవును. ఆ సిగరెట్ కింద పడాయి. నేను తాగుతానన్న మాట. నమస్కారం అనసూయదేవి గారు. అంతయా నేను సిగరెట్ తాగట్లా. ఆ మిగతా సగం కూడా నేనే తాగుతాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ఇప్పుతారా? ఏంటది? మీ ప్యాంటు. ప్యాంటా ఎందుకు? నాకు ప్యాంటు తొడుక్కోవాలని కోరిక సార్. ఒక్కసారి మీ ప్యాంట్ ఇస్తే నా టవల్ ఇస్తా. నచ్చితే నా టవల్ తీసుకోండి, మీ ప్యాంట్ నేను తీసుకుంటా. నచ్చకపోతే నా ప్యాంటు టవల్ రెండు తీసుకోండి. రెండు నేనే తీసుకుంటే నువ్వేం కట్టుకుంటావు? కర్చీఫ్ కట్టుకుంటా. వామ్మో, ఈ ఆకారానికి కట్చీపా. వామ్మో, వీడెవడో తేడాగాల్లా ఉన్నాడే. రేయ్, అసలు నీకేం కావాలి? నాకు నీ ప్యాంటు కావాలి. వామ్మో, వీడికి మంది ఎక్కువైనట్టుంది. చూడు, కావాలంటే పెగ్గిస్తాను, ప్యాంట్ మాత్రం ఇవ్వను. కొత్త ప్యాంట్ కొనిస్తాను, సరేనా? అంత టైం నాకు లేదు. మీ ప్యాంట్ ఇస్తారా లేక కింద కూర్చోబెట్టారా? కూర్చో. ఏమైంది? రే వాడి డ్రెస్ చూసావా? కండువాకి తక్కువ ఖర్చుకి ఎక్కువలా ఉంది. పొరపాటున కూర్చున్నాడు అనుకో, మన జీవితం జనగణమనే. అర్థమైంది. చూడు బ్రదరు, దయచేసి ఆగు. ఈ ఫుల్ తీసుకొని వెళ్ళు, నన్ను వదిలేయి. థ్యాంక్స్. ఫుల్ అయిపోయాక మళ్ళీ వస్తా. అబ్బో, మీ ప్యాంట్ కోసం. ఏమండి, నువ్వెక్కడికి వచ్చావంటే? అదేంటండి చింటూతో కబురు పంపించారుగా రమ్మని. కరెక్టే. అవును, ఇక్కడ మొగుడు మందు వేస్తుంటే దగ్గరుండి పెగ్గు వేయకుండా, తినడానికి ఎగ్గు లేకుండా అక్కడేం చేస్తున్నావే? పెళ్లి పనుల్లో ఉన్నానండి. అయినా ఇది మనీలో కాదు, మీ వెంటే ఉండి అన్నీ చూసుకోవడానికి. నలుగురు చూస్తే నానా రకాలుగా అనుకుంటారు. నేను అందుకే రాలేదు. నీచుడా, కట్టుకున్న భార్యతో మందు సేవలు చేర్చుకోవడానికి సిగ్గులేదుట్రా? ఈ బ్రతుకు బ్రతికే కంటే ఆ మందులో ఏ పురుగుల మందో కలుపుకొని తాగి సవరాదట్రా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. శాస్త్రి గారు, మెడ పట్టేసింది. ఎప్పుడు? ఇప్పుడే. చూస్తావేంటే, వెళ్ళి ఆమ్లెట్ పట్రా. ఇది మనీలు కాదండి, పైగా వాళ్ళు బ్రాహ్మణులు. అవన్నీ ఇక్కడ కుదరవు. సోది చెప్పద్దు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నాకు 5 నిమిషాల్లో ఆమ్లెట్ కావాలి, అంతే. వెళ్ళే. ఏమండి, ఎవరండి ఆయన? మిమ్మల్ని అలా బెదిరిస్తున్నారు? మా ఆయన. ఆయన?
మరి వాళ్ళు వాళ్ళు మా మరుదులు. ఆయన మా మావయ్య గారు. ఆ టవల్ కట్టుకున్న ఆయన మా ఆయన గారి బావగారు. ఎందుకు అడిగారు? ఏమీ లేదండి, ఊరికే. అంటే మగ పెళ్లి వాళ్ళ తరఫున వచ్చి అడుగడుగునా గొడవలు చేసి అడ్డమైన ఖర్చులు పెట్టించింది ఆ అనసూయమ్మ గారి ముద్ర కొడుకులన్నమాట. నన్ను దెబ్బ కుట్టడానికి ఈ దారిలో వచ్చావా? చెప్తా. నీకు నీ కొడుకులకి నేనంటే అర్థమయ్యేలా మంచి ట్రీట్మెంట్ ఇస్తా. చెప్తా. చెప్తా. మమ్మల్ని మోసం చేస్తారా? మోసాలు మీకే కాదండి, మాకు తెలుసు. ఈ పౌడర్ తింటే కడుపులో తిప్పి బాత్రూమ్ చుట్టూ తిరగాల్సిందే. ఏమిటే అమ్మాయి ఆ పొడి? అది బామ్మగారండి, అది అది బలానికండి. ఇది చల్లుకుంటే రుచితో పాటు మంచి శక్తి కూడా వస్తుందండి. అలాగా? అయితే ముందు బాగా చల్లి నాకు కూడా వద్దు బామ్మగారండి. ఏ బలం మీకేనా? నాకొద్దా? అసలు ఓపిక కావాల్సింది నీకు కాదే తల్లి. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు, ఇవ్వు. వద్దు బామ్మగారండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ వయసులో అంత పౌడర్ తినడం మంచిది కాదండి. ఇలాంటి పౌడర్లు నా జీవితంలో ఎన్నో తిన్నాను. అయినా ఏమవుతుంది? మహా అయితే బలం ఎక్కువైపోయి అటు ఇటు ఇటు అటు చిన్న జింక పిల్లలాగా జంకు జంకుని ఎగురుతుంటే నా కోడలు చూసి ఏడవాలి. ఉండు, వదలు. బ్రహ్మాండంగా ఉన్నాయే. బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా చూస్తావేంటే? నువ్వు కూడా తిను. అమ్మో, నాకొద్దు బామ్మగారండి, ఇంతకు ముందే తిన్నానండి. దేనికైనా అదృష్టం ఉండాలి. మరి ఇవన్నీ ఎవరికి? మీ మనవాళ్ళకి. మరి చెప్పవే. మా మనవాళ్ళందరూ నిన్నటి నుంచి తిండి లేక నీరసపడిపోయారు. ఈ పౌడర్ బాగా పట్టిస్తే గాని వాళ్ళకి ఓపిక రాదు. అలా బిగుసుకుపోయావే. ఓహో, నీ పౌడర్ మొత్తం వేసేసారని బాధపడుతున్నావా?
నా చిన్న మనవడితో చెప్పి కొత్తది కొనిస్తాలే. చింటూ, ఒరే చింటూ బామ్మ, ఇదిగో ఇవి తీసుకెళ్ళి మీ నాన్నకి మీ బాబాయికి మన వాళ్ళందరికీ పెట్టుకో. అలాగే బామ్మ. వెళ్ళు. అమ్మ మధు, అమ్మ మధు, పకోడీలేవి? మన వాళ్ళందరికీ పంపించేశానండి. పెదనాన్న వచ్చావా? ఈ గడ్డి పంపించడానికి మీ పెద్దమ్మకి ఎంత టైం పట్టిందా? పెద్దమ్మ ఇవ్వలేదు, బామ్మిచ్చి పంపించింది. బామ్మ? సరే నువ్వు వెళ్ళిపా. అరే అన్నయ్య, ఆ స్నాక్స్ మాకు కూడా కావాలరా. ఆయన కదిలే కండిషన్ లేడు కానీ మనం వెళ్ళి తీసుకుందాం దా. సరే పద. సూపర్. ఆడితే 3 ముక్కలు ఆట ఆడాలి, తింటే ఈ పకోడీలు తినాలా? ఎక్స్క్యూజ్ మీ, కడితే అత్త పెట్టిన ప్యాంట్ కట్టాలి. నాకు ఇప్పుడు స్నాక్స్ కావాలి. రేయ్, బావు కొంచెం ఎక్కువైంది కానీ ఇక్కడి నుంచి పంపించే. అర్థమైంది బావా. నిన్ను మా చెల్లి పిలుస్తుంది, వెళ్ళరా. చిచి, నా పిల్లం ఉండగా నేను ఎవరి చెల్లి దగ్గరికి వెళ్ళను. అయినా నీ చెల్లి దగ్గరికి నన్ను పంపించడానికి నీకు సిగ్గులేదు? అబ్బా, నా చెల్లె నీ పెళ్ళాం బావా, పిలుస్తుంది, వెళ్ళు. నాకు స్నాక్స్ పెడితే వెళ్తా. స్నాక్స్ అయితే కావాల్సినంత తిను. తీసుకో. తినేటప్పుడు తండ్రిని, తాగేటప్పుడు తమ్ముడిని మడిచిపోకూడదురా. ఎంత మాట అన్నావు నాన్న. నేను గుర్తు పెట్టుకుంటాను నాన్న. నువ్వు రా నాన్న, తాగుదా. వేదవా, నేను గుర్తు పెట్టుకోమన్నది తాగే దగ్గర కాదురా, తినే దగ్గర. వాడి మాటలకేం గాని ఇదిగో నాన్న, తీసుకో. అతిగా తాగదురా అంటే వినడు. చూసావా ఎట్లా పరిగెత్తున్నాడు? అమ్మో, అబ్బా, అమ్మో, ఇదేమిటి నాకు తిప్పేస్తోంది? అమ్మో, అమ్మో, వచ్చేస్తోంది. అడ్డమైన ఇంగ్లీష్ సిగరెట్లు కాలిస్తే ఇలాగే. ఒకసారి పట్టుకోరా. నీకు కూడా ఏదో తేడాగా ఉందరా. నాకు కూడా తేడా కొట్టేసింది. ఇది పట్టుకో. ఉండరా, ఎప్పుడు వస్తుంది. బాబోయ్, తుఫాన్లో తందుకొచ్చేస్తుంది.
బామ్మగారి పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది.